ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకు గాను నేను కొంచెం పాలు తీసుకున్నానండి. అలానే ఇదిగోండి ఈ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. దీన్ని 4 స్పూన్లు ముందు ఉండలు లేకుండా దీనిలో కలుపుతాను. ఈ విధంగా నేను ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలుపుకున్నానండి. మరి కొంచెం ఫ్లేవర్ యాడ్ కోసం నేను వెనిలా ఫ్లేవర్ని కొంచెం ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం దీన్ని బాగా మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. తర్వాత నేను బాండీ తీసుకొని చిక్కటి పాలు నేను ఒక 500 గ్రామ్స్ వేసుకున్నానండి. ఇవి ఒక పొంగు వచ్చేదాకా తెల్లించుకోవాలి బాగా. నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని ఈ విధంగా ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. యాపిల్ మాత్రం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కస్టర్డ్ మిల్క్లో కలిపేటప్పుడు అప్పుడు కలుపుతాను, ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యింది కదా. ఫ్రెండ్స్ చూడండి, పాలు మరగటం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన 10 మినిట్స్కి నేను షుగరు ఒక 50 గ్రాముల షుగరు అని ఇందాక మనం పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ దీనిలో వేసేస్తాను. ఇప్పుడు దీనిలో పంచదార వేసేద్దామండి. వేసేసి తిప్పేసేయండి. అలానే కస్టర్డ్ మిల్క్ ఇందాక కలుపుకున్నాం కదండి, అది కూడా వేసేసి బాగా ఉండలు లేకుండా తిప్పుకుంటా ఉండండి సిమ్మీలో. ఫ్రెండ్స్ చూడండి, కస్టర్డ్ మిల్క్ వేసిన 5 మినిట్స్కి మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి తీసేద్దామండి. ఇంత జారుడుగా ఉంటే చాలు మనకి కస్టర్డ్ మిల్క్ అనేది మొత్తం. మరి ఇంకొంచెం గట్టి పెట్టేస్తే అది ఉండలుగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. ఫ్రెండ్స్ చూడండి, చాలండి, ఇంకా ఆపేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 2-3 గంటలు. నేను ఈ కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఫ్రూట్స్ అన్నీ వేస్తాను. నేనైతే దానిమ్మ, యాపిల్, గ్రేప్స్ వరకు అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేసేసాను మొత్తం. చల్లగా ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఈ 2 రకాలైన ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి చల్లగా ఉంది. దీన్ని ఇట్లానే సర్వ్ చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అట్లానే పైన ఐస్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ అంతా దీనిలో వేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ చూడండి. ఇప్పుడు నేను దీని మీద ఐస్ క్రీమ్ పెడతాను. ఫ్రెండ్స్ ఇంతే, ఎంతో సింపుల్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి.